నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. గ్రామాల్లో కులాలకు అతీతంగా అన్నదమ్ముల్లా అందరం కలిసి ఉంటున్నామని, తన రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చురాదేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో సరైన బుద్ధి చెప్పక తప్పదని ఓసీ ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బుధవారం రోజున ఓసీ ఐక్యవేదిక ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల జరిగిన వరంగల్ బీసీ సభలో ఓసీ సామాజిక వర్గాలైన వైశ్యులు, రెడ్లు, బ్రాహ్మణ, వెలమ తదితర కులాలను బహిరంగంగా అసభ్య పదజాలంతో విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఒకరికొకరు సహకరించుకుంటూ జీవిస్తున్న సందర్భంలో కులాల మధ్య అశాంతిని నెలకొల్పుతున్న తీన్మార్ మల్లన్న వెంటనే ఆ వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమించాలే తప్ప రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఓ వర్గాన్ని బహిరంగ సభలో కించపరుస్తూ హేళన చేయడం సరైంది కాదని, మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఓసీ ఐక్యవేదిక ప్రతినిధులు సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, చిట్టుమల్ల రవీందర్, చిట్టుమల్ల శ్రీనివాస్, గంగు నాగేందర్ శర్మ, కాటం సంపత్ రెడ్డి, కల్వల రాజేశ్వర్ రెడ్డి, పోటు మల్లారెడ్డి, నాగెల్లి రాజిరెడ్డి, ఇనగాల శ్రీనివాస్ రెడ్డి, సంజి రాజిరెడ్డి, గడ్డం సురేందర్ రెడ్డి, బండి అంజిరెడ్డి, నల్లాల మధుసూదన్ రెడ్డి, నల్లాల రాజిరెడ్డి, కూతురు సంపత్ రెడ్డి, హనుమన్ల రాజిరెడ్డి, కాటం రత్నాకర్ రెడ్డి, పీచు మల్లారెడ్డి, గడ్డం రామచంద్రారెడ్డి, రేకుల శంకర్ రెడ్డి, చామకూర చంద్రశేఖర్ రెడ్డి, పూల లచ్చిరెడ్డి, దోమ శ్రీనివాస్ రెడ్డి, తాటికొండ సందీప్ రెడ్డి, దూలుమిట్ట నరసింహారెడ్డి, పన్యాల జగన్ రెడ్డి, పింగిడి రామరెడ్డి, ఐరెడ్డి రాజిరెడ్డి, కాంతాల మైపాల్ రెడ్డి, వడియాల రవీందర్ రెడ్డి, ముస్కుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలా మేము చాలా ఉన్నత వర్గాలకు విడాకులు ఇస్తున్నామని చెప్తున్నావు. ఇవాళ చూడండి, తెలంగాణ గ్రామం లోపల మరి గ్రామాలలో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, తదితర బీసీ బిడ్డలందరూ కూడా అందరం కలిసి ఐక్యమత్యంతో అన్నాదాములం అందరం కలిసినటువంటి పరిస్థితి తెలంగాణ చరిత్రలో ఉంది. ఇవాళ దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఒక రెడ్డి బిడ్డ పక్క పంటి ఒక గౌడన్న ఇల్లు ఉంటుంది, ఒక పద్మశాలి ఇల్లు ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి పండుగలకు పబ్బాలకు ఒకరింటికి ఒకరం పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ మన కుల సాంప్రదాయం ఆచారాలు సాంప్రదాయాలను మనం పండుగలు జరుపుకున్నటువంటి అందరం ఐక్యమైక్యంగా గ్రామాలు జరుపుకుంటున్నాం. మరి వీలాంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి పండుగలకు పబ్బాలకు ఒక కులం పిలిస్తే ఇంకో కులం పోవద్దా? అదే నన్ను విడాకులు ఇవ్వాలన్నటువంటి ఆలోచన. దీని ముక్త కంఠంతోని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం దయచేసి మీరు కూడా ఖండించాల్సినటువంటి అంశం కూడా ఉంటుంది. ఇవాళ గ్రామాలలో ఒక కులానికి ఆపద వస్తే మరి బీసీలకు ఆపద వస్తే ఓసీలు ఆదుకుంటారు, ఓసీలకు ఆపద వస్తే బీసీలు ఆదుకుంటారు. ఇవాళ వీళ్ళ మధ్యన నువ్వు చిచ్చి పెట్టి ఇవాళ గ్రామాలలో అశాంతిని నెలకొల్పేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇది నీకు తగదు. నువ్వు తెలంగాణ బిడ్డవు కానే కాదు. నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఇమ్మీడియట్గా నీ యొక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మేము మరొకసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులు కానీ వెంటనే మల్లన్న గారిని చర్య తీసుకొని పార్టీ నుంచి బహిష్కరణ కోరుతూ మరి ఎమ్మెల్సీ పదవి కూడా అర్హులుగా ప్రకటించాలని కోరుతూ మరి ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఓసీ నాయకులంతా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ రోజే కాకుండా విస్తృతంగా కూడా మేము చేపట్టంగా నాయకులందరూ ఐక్యతంగా ఉన్నాం. మరి అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు ఇస్తుంది. ఆయన మాట్లాడే భాష కూడా, ఆయన దేహ అటిట్యూడ్ కూడా, ఆయన ఫిజికల్ అటిట్యూడ్గా ఇట్లా అని అట్లా అని రాజ్యాంగబద్ధంలో ఉన్నట్టయినా దాన్ని రాజ్యాంగబద్ధంలో చేసినటువంటి కాయిదాన్ని కాలబెట్టగాక దాని కింద ప్రతి యూట్యూబ్లలో అన్నిట్లో వస్తుంది. దాన్ని మీరు వేస్ట్ గాళ్ళు, లుచ్చగాళ్ళు, ఈ దేశమే కాదంటాడు ఈయన. రెడ్లది దేశమే కాదంటాడు, వెలుమంది దేశమే కాదంటాడు. అయినదే దేశం. ఫస్ట్ అయినా కూడా ఇండియానే కదా. ఇండియన్ అయినా పదానికి తీస్తున్నాడు. ఒక దేవునికి ఒక పూలమాల సమర్పించినప్పుడు కూడా అన్న వివిధ రకాల పూలను సమర్పిస్తూనే దేవుడు అది చేస్తాడు. అటువంటి మనిషి ఒక మన మానవ మాత్రలో మనం ఈ కులం మీద ఆ కులం మీద చెప్పి కొంతమంది దుర్మార్గులు మతం మీద స్టిచ్ పెడితే ఈయన కులాల మధ్యలో స్టిచ్ పెట్టి ఒక బీసీని అన్న అనిపిస్తున్నావు, ఒక బీసీని చెల్లె అనిపిస్తున్నావు, ఒక బీసీని వదిన అనిపిస్తున్నావు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓసీ జేఏసీ ఇక్కడ సమావేశానికి ఇచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు మరియు పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకు వరంగల్ బీసీ సభలో తీన్మార్ మల్లన్న
మన ఓసీల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బాధ్యతాయుత పదవిలో ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతూ ఒక వర్గానికి చెందిన ఓసీల మీద తీవ్రమైన వ్యాఖ్యలు అలా చేయడం కూడా ఆయన సంస్కారానికే వదిలేస్తున్నాము. ఇలాంటి నాయకుని బాధ్యత గల పదవి ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కానీ మరియు వారి పార్టీ నాయకత్వానికి కానీ అతనిపై ఏ చర్యలు తీసుకుంటారో కూడా తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఇక వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చిల్లర మాటలను ఏ నాయకుడు కూడా, అది మీ ఓసీ అయినా కావచ్చు, బీసీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వేదికల మీద ఇంకో కులాన్ని కానీ మతాన్ని కానీ దేశించడం ఇది తీవ్ర స్థాయిగా మేము పరిగణిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు కూడా చేయవద్దని ఈ వేదిక తరఫున తెలియజేస్తున్నాం. చిగురుమావుడి మండల పరిధిలో ఉన్నటువంటి యొక్క ఓసీలు అందరం కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తీన్మార్ మల్లన్న అనేవాడు ఒక పార్టీ నుంచి గెలిచిన వాడు ఇంకొకరి నుంచి విమర్శించడం తగదు. ఎందుకంటే ఇదంతా భారతదేశం. ఈ భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు నివసిస్తూ ఉంటాయి. బ్రాహ్మణ కాదు, వైశ్య కాదు, క్షత్రియ కాదు, శూద్ర కాదు, అంతా సమానమే అనేటువంటి ఒక భావన మన దగ్గర ఉంది. కానీ ఈ కులము మతము అనే దానిలో చిచ్చు పెట్టేటువంటి ఒక వైఖరి ఈ తీన్మార్ మల్లన్న గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని ఈ యొక్క ఓసీలు అందరం కలిసి కూడా ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇతన్ని కనుక మనం ఇప్పుడు విడిచిపెడితే మళ్ళీ ముందు ముందు భవిష్యత్తు కాలంలో కూడా ఇటువంటి పరిణామాలు సంభవించేటువంటి యొక్క అవకాశాలు మన పైన ఉంటాయి. మనం అందరం ఓసీలము. కాబట్టి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క నాయకులందరూ కూడా కలిసి అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మా అందరిపైన మేము చెప్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి మరొక్కసారి కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇటువంటి వాళ్లకు మీరు టికెట్లు ఇవ్వకండి. ఈ ప్రజలపైన చిచ్చు పెట్టేటువంటి యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులను మీరు పక్కన పెట్టేసేయండి. అందుకని ఈరోజు ఈ మండల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకవేళ కనుక తీన్మార్ మల్లన్న గారు మారకపోతే ఈ యొక్క సమావేశాలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి పర్యవసానం వేరేగా ఉంటుంది అని మరొక్కసారి మా యొక్క ఓసీ సంఘం తరఫున మల్లన్న గారికి మేము విన్నవించడం జరుగుతుంది. ఓసీ జేఏసీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మొన్న వరంగల్లో బీసీ సభని పెట్టి తీన్మార్ మల్లన్న ఓసీల గురించి